కొనే వారిగా ఉండాలి. ఏదైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరో కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఆ త్యాగం ప్రతి క్షణం ప్రతిరోజు గుర్తు రావాలి. మన బ్రతుకు దినాల్లోని క్రీస్తు చేసిన ఆ త్యాగం మనకెప్పుడు గుర్తు రావాలి. కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? కరోనా వచ్చినప్పుడు ఏం చేశారండి? ఇంట్లో కానీ కరోనా బంధువులో కానీ కరోనా వచ్చిందనుకోండి, నువ్వు ఎక్కడనే ఉండు, వెళ్ళిపోతాం. లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేవారు? హాస్పిటల్లో పెట్టేవాడు. అని అలాంటి సమయాల్లో కూడా ఎలాంటి సమయాల్లోనైనా దేవుడే మనలను కాపాడాడు. ఈ రోజున ఎలా ఉన్నామంటే అది దేవుని కృప కాపుదల. అందుకని ఆయన చేసిన, క్రీస్తు చేసిన ఆ త్యాగాన్ని, ఆయన చూపించిన ఆ ప్రేమను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఆయన ఎదుటే సాగిలపడాలి. ఎవరికి పడితే వాళ్ళ మొక్కడు, ఎవరికి పడితే వాళ్ళ సాగిలపడటం ఎలాంటి అనేది చేయకూడదు. పూజకు అర్హుడు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎదుటే సాగిలపడ్డారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినాడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.